ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 8ను పరిశీలిద్దాం. ఈ 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో శ్రీకృష్ణుడు ఒక పరిపూర్ణ యోగి యొక్క లక్షణాలను వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి యొక్క ఉన్నత స్థితిని మనం తెలుసుకుంటాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే తాను నేర్చుకున్న శాస్త్ర జ్ఞానంతో పాటు దానిని అనుభవపూర్వకంగా తెలుసుకొని సంపూర్ణ తృప్తి చెందుతాడో, ఎవరి ఇంద్రియాలు తన అదుపులో ఉంటాయో, ఎటువంటి పరిస్థితులలోనూ చలించకుండా పర్వతంలా స్థిరంగా ఉంటాడో, మరియు మట్టిగడ్డ, రాయి, బంగారం అనే వాటిని సమానంగా చూస్తాడో, అటువంటి వ్యక్తినే యుక్తుడు అంటే నిజమైన యోగి అని అంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన సంతృప్తి బయటి వస్తువుల నుండి రాదు, అది అంతరంగిక జ్ఞానం నుండి వస్తుంది. లోకం దృష్టిలో బంగారం విలువైనది, మట్టి విలువలేనిది. కాని ఆత్మను తెలుసుకున్న యోగికి ఇవన్నీ కేవలం భౌతిక శక్తి యొక్క రూపాలే. ఈ సమదృష్టి అనేది అంతరంగిక ప్రశాంతతకు మరియు సంపూర్ణత్వానికి అసలైన చిహ్నం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం తరచుగా విజయాన్ని, ఆనందాన్ని మనకున్న సంపదతో కొలుస్తాం. ప్రశంసలు వచ్చినప్పుడు పొంగిపోతాం, విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోతాం. ఈ శ్లోకం మనకొక గొప్ప మార్గాన్ని చూపుతుంది. లాభనష్టాలకు, పొగడ్తలకు, నిందలకు అతీతంగా మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వస్తువుల విలువ కన్నా మన అంతరంగిక శాంతి గొప్పదని గుర్తుంచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.